Daily. Taste the Daily. ఆ నేత కాలం కలిసొచ్చి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయ్యాక ఆయనలో చాలా మార్పు వచ్చింది. అలాగే కాలం కూడా మారింది. దాంతో నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారు. ఓ పక్క ఇంటి పోరు, మరో పక్క పొత్తు ధర్మంలో చీలికలు, ఇంకో పక్క తనకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అందుతున్నాయి. దీనికి తోడు పార్టీ అధినేత నుంచి సమీక్ష సమావేశంలో అక్షింతలు పడుతున్నాయి. దాంతో ఆ ఎమ్మెల్యే ఏం చేయాలో తోచక ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారా? తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పింది. ఆ తర్వాత వైసీపీ, తెలుగుదేశం పోటీ పడుతున్నాయి. ఓసారి వైసీపీ, మరోసారి టీడీపీ గెలుస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ నుంచి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వనమాడి వెంకటేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే కావడం ఇది మూడోసారి. పార్టీ గాలిలో గెలుస్తారని కూడా పేరు పొందారు. అయితే ఆయనను నిండా సమస్యలు ముంచెత్తుతున్నాయి. ఆయన వ్యవహార శైలిలో వచ్చిన మార్పు ఒక కారణమైతే, ఆయన కావాలని చేస్తున్న పనులే మరో కారణమని నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యే కొండబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన అన్న వనమాడి సత్యనారాయణ ఆయనకు అండగా నిలిచారు. సత్యనారాయణకు అపర చాణక్యుడని పేరుంది. ఎన్నికల వ్యూహం ఆయనే రచించేవారు. కేవలం ప్రచారంలో కొండబాబు తిరిగితే సరిపోయేది. ఈ ఫార్ములాతోనే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కొండబాబు. కానీ ఇటీవల అన్నతో తమ్ముడికి విభేదాలు వచ్చాయి. దీనికి కారణం ఎమ్మెల్యే తనయుడు మోహన్ వర్మ రాజకీయ అరంగేట్రం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రొఫెషనల్ విభాగం ప్రతినిధిగా తండ్రి తరపున అధికారి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. షాడో ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. సహజంగానే ఇది ఎమ్మెల్యే సోదరుడికి ఆగ్రహం తెప్పించింది. తాను ఇంత కష్టపడ్డాను, తన కుమారుడు ఉమాశంకర్ను పట్టించుకోవడం లేదు, సొంత కొడుకుని చూస్తున్నారు, రాజకీయ వారసుడిగా తీసుకువచ్చారు. తన కుమారుడి పరిస్థితి ఏంటన్నది సత్యనారాయణ ఆవేదనగా ఉందని ప్రచారం సాగుతుంది. కొద్ది రోజులుగా వనమాడి సత్యనారాయణ కొడుకు ఉమాశంకర్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా యువతలో మంచి పట్టు సాధించారు. దీంతో జనసేన కూడా ఆయనను ఆహ్వానిస్తుంది. ఇంటి పోరుతో బయటకు వెళ్తే ఇబ్బంది వస్తుందని ఆలోచిస్తున్నారట. ఆయన జనసేనలోకి వెళ్లడం ఖాయమని ఉమాశంకర్ అనుచరులు చెబుతున్నారు. అన్న ఆయనకు దూరం జరిగారు. అన్న కుమారుడు రోజురోజుకు క్యాడర్ ప్రజలకు దగ్గరవుతున్నారు. తనకున్న పట్టుతో ఇతర పార్టీలను ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో అసమ్మతి తప్పడం లేదు. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న కర్రి పద్మశ్రీకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డితో అస్సలు పొసగడం లేదు. దాంతో ఆమె వైసీపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ రాజీనామా ఆమోదం పొందకపోవడంతో అధికారికంగా పార్టీలో చేరలేదు. కానీ మహిళలకు ఏ సమస్య వచ్చినా ఆమెనే కలుస్తున్నారు. ఆమె అధికారుల వద్దకు తీసుకువెళ్తున్నారు. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. పైగా మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఉమ్మడి తూర్పు గోదావరిలోని మత్స్యకారులందరూ ఏ చిన్న పని పడినా కొండబాబును కాదని ఆమె వద్దకే వస్తున్నారు. దాంతో తనకు పోటీగా ఎమ్మెల్సీ పద్మశ్రీ తయారయ్యారని కొండబాబు కుతకుత ఉడికిపోతున్నారట. అందుకే అధికార కార్యక్రమాల్లో ఆమెను మాట్లాడకుండా చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఎమ్మెల్యే కొండబాబు కూడా కూటమి నేతలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జనసేన సిటీ కన్వీనర్ పౌర సరఫరాల శాఖ చైర్మన్ తోట సుధీర్తో విభేదాలు తారాస్థాయికి చేరాయి. కొద్ది రోజులుగా ఇద్దరూ కలిసి పాల్గొన్న సందర్భాలు కేవలం వేళ్ల మీద లెక్కపెట్టే స్థాయిలోనే ఉన్నాయి. బీజేపీకి చెందిన కన్వీనర్ గట్టి సత్యనారాయణతో పడడం లేదు. అలాగే వీరిద్దరూ కలిసి పాల్గొన్న కార్యక్రమాలు లేవనే చెప్పాలి. ఇటు బీజేపీ, అటు జనసేనను కాదని ఎమ్మెల్యే ఒంటెద్దు విధానంతో వెళ్తున్నారని జనసేన బహిరంగంగానే ఆరోపణలకు దిగింది. విశాఖలో
సేనతో సేనాని కార్యక్రమం జరిగినప్పుడు కాకినాడ సిటీ నియోజకవర్గ రివ్యూలో జన సైనికులు ఇదే అంశాన్ని పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారట. ఆయన దీనిపై స్పందించినట్లు సమాచారం. నామినేటెడ్ పదవుల్లో తమకు కనీస వాటా కూడా ఇవ్వడం లేదని సైనికులు వాపోతున్నారు. ఇటీవల నగరంలో నియమించిన దేవాదాయ, మార్కెట్ కమిటీల్లో ప్రాధాన్యత లేదని బీజేపీ నాయకులు అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. ఇటీవల కాకినాడలో జనసేన, మత్స్యకార సామాజిక వర్గం నేతలు కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ సమావేశం అనంతరం ప్రెస్ మీట్ పెట్టి కొండబాబును కడిగిపరేశారు. పొత్తు ధర్మం పాటించడం లేదు, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన జన సైనికులను తొక్కేస్తున్నారు, నామినేటెడ్ పదవులు ఇవ్వడం లేదు. ఇదే విషయాన్ని అధినేత పవన్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. అయితే ఎమ్మెల్యే ఈ విధానాలు మానుకోకపోతే తామేంటో చూపిస్తామని వార్నింగ్ సైతం ఇచ్చారు. ఆయనకు కాకినాడలో మెజారిటీ రావడానికి కారణమైన తమనే విస్మరిస్తారా అంటూ బహిరంగంగానే తమ అసమ్మతి, అసంతృప్తి వెళ్లగక్కారు. ఇదే విషయాన్ని ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లాయి. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేకు మరో మైనస్. మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి వ్యవహారం అన్న చర్చ జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రతిరోజు కొండబాబు సభలు, సమావేశాలు, ప్రెస్ మీట్లు పెట్టేవారు. అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, తాము అధికారంలోకి వస్తే ఆయన అవినీతి వెలికి తీస్తానంటూ రోజూ వార్తల్లో నిలిచేవారు. ఇటీవల ద్వారంపూడి అనుచరుడు అనుమతి లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టాడంటూ ఆ ఇంటిని నగరపాలక సంస్థ అధికారులతో కూల్చివేయించారు. అక్కడికి వెళ్లిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై విధి నిర్వహణకు అడ్డు వచ్చారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో ద్వారంపూడి అనుచరులు సైతం వైసీపీ తరపున చంద్రశేఖర్ రెడ్డి బాహాటంగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంతకుముందు సవాలు విసిరి ఆయనను అరెస్ట్ చేస్తామని రెడ్డి కోటరీపై 100 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు సైతం ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్తో వివాదం, అటు జనసేన, బీజేపీతో విభేదాలు ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు ఇబ్బందిగా మారాయి. మరోపక్క పనితీరు బాలేదంటూ పార్టీ అధినేత చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇలా వరుస సమస్యలతో ఎమ్మెల్యే వనమాడి సతమతమవుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యేకు ప్రత్యామ్నాయంగా పార్టీ ఎమ్మెల్సీ పద్మశ్రీ వనమాడి ఉమాశంకర్ దూకుడు పెంచారు. దాంతో కొండబాబుకు కంటి మీద కునుకు కరువైందని ప్రచారం సాగుతుంది.